హలో ఫ్రెండ్స్, ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి ఈ క్వశ్చన్ ట్రై చేయండి. A sphere of radius 21 cm is cut into 8 identical pieces by making 3 mutual perpendicular cuts. Okay, 3 mutual perpendicular cuts through its center. Find the total surface area of each piece అన్నాడు. సో ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక స్పియర్ ఉంది, ఇక్కడ ఒక స్పియర్ ఉంది కదా. సో దీన్ని నేను ఏ యాక్సిస్ అంటే సెంటర్ నుంచి కట్ చేయడం. సో నేను దీన్ని చూడండి ఇలా హారిజాంటల్గా కట్ చేశాను కదా. ఇలా కట్ చేసినప్పుడు దీనికి 2 ఫేసెస్ ఎక్స్ట్రాగా వస్తాయి కదా. నేను ఒక స్పియర్ తీసుకున్నాను, ఇంకో స్పియర్ ఉంటుంది కదా సేమ్ ఇలానే, దానికి కూడా ఇలాగా సేమ్ సర్ఫేస్ అనేది వస్తుంది. సో 1 కట్కి నాకు 2 ఫేసెస్ ఎక్స్ట్రా వచ్చాయి కదా. అలాగే ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఇలా వర్టికల్గా కట్ చేస్తే మళ్ళీ ఈ షేప్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఒక ఫేస్ మళ్ళీ. సో 2 కట్కి టోటల్గా 4 ఫేసెస్ వచ్చేస్తాయి అంతే కదా. అలానే మనకి ఏమన్నాడు, 3 కట్స్ అన్నాడు, 3 మ్యూచువల్ పర్పెండిక్యులర్ కట్స్. సో 3 కట్స్కి మనకి టోటల్ 6 ఫేసెస్ ఎక్స్ట్రాగా వస్తాయి. సో మనకి నార్మల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏమైపోతుంది, 4πr² కదా. దాంతోపాటు మనకి 6 ఎక్స్ట్రా ఫేసెస్ కూడా వచ్చేస్తాయి కదా. సో 6πr². సో టోటల్గా 10πr². కానీ మనకి ఇలాగా 8 ఐడెంటికల్ ఫేసెస్ వచ్చేస్తాయి, 8 ఐడెంటికల్ పీసెస్ వచ్చేస్తాయి. సో దాని యొక్క ఈచ్ పీస్ ఏరియా అడిగాడు. సో దీన్ని ఇది టోటల్ కదా, 10πr² అనేది టోటల్ అయిపోతుంది. సో దీన్ని నేను 8తో డివైడ్ చేస్తాను, అప్పుడు అది మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం దీన్ని డివైడ్ చేసేద్దాం ఒకసారి. సో 10πr² కదా, 10 ఇంటూ ఇప్పుడు చూడండి పైని పై ఇలానే తీసేసుకున్నాడు ఆప్షన్లో. 10π, r ఎంత రేడియస్ 21 సెంటీమీటర్. సో 21 ఇంటూ 21 బై టోటల్ 8 పీసెస్ కదా, ఒక పీస్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది 8 అయిపోతుంది. సో ఇది సాల్వ్ చేయడమే, ఇది సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఏమైపోతుంది, 4410/8 కదా. 8 5 40, మళ్ళీ 8 5 40, 8 1 8. సో 551 పాయింట్ సంథింగ్ వచ్చేసింది. సో మన ఆన్సర్ ఇది వచ్చేసింది. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఒక కట్కి 2 ఫేసెస్ ఎక్స్ట్రాగా వస్తుంది, 2 కట్స్కి 4 ఫేసెస్ ఎక్స్ట్రా వస్తుంది, అండ్ 3 కట్స్కి 6 ఫేసెస్ ఎక్స్ట్రా వస్తుంది కదా. ఈ డయాగ్రామ్ని రిఫరెన్స్ తీసుకోండి. సో ఇదే కాన్సెప్ట్ని యూస్ చేసి ఇంకో క్వశ్చన్ కూడా, ఇంకో ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలానే అడిగాడు. ఆ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే నేను మంచి క్వశ్చన్స్ని సాల్వ్ చేసి పోస్ట్ చేస్తుంటాను. ఓకే.